కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు ఎలా నిర్మించాలి. ఇదేంటి పురాతన గ్రంథాల ప్రకారం. మీరు వీడియో అంతా జాగ్రత్తగా వినండి. ఇది గ్రంథాల ప్రకారం ఎలా నిర్మించాలో చెప్తున్నాను. సో ఇలా నిర్మించమని నేను సలహా ఇవ్వడం లేదు. సో నేను ఎప్పుడు కూడా ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మించమని చెప్తాను. ఇది చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా మంది పురాతన గ్రంథాల పేరుతో మోసం చేస్తూ ఉన్నారు. సో పురాతన గ్రంథాల్లో ఏముంది అన్నది తెలియజెప్పడం కోసమే సో పురాతన గ్రంథాల ఆధారంగా వాస్తుపరమైన ఎలా నిర్మించాలన్నది చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే సో మీ ప్రతి ఒక్కళ్ళకి కూడా హక్కు ఉంది. సో మీరు పురాతన వాస్తును ఆధునిక వాస్తును పాటిస్తారన్నది మీ ఇష్టం. బట్ ఆ రెండింటికి మధ్య తేడా తెలియాలి. సో మీరు నిజంగా పురాతన వాస్తును పాటిస్తున్నారా లేదా కూడా మీకు తెలియాలి. సో దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు కూడా సో అందరికి కూడా ఒక విన్నపం. సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్తే సో దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు ఏం చేయాలి. సో నేను దక్షిణ ముఖద్వారం అనట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో దాన్ని దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ముఖద్వారం కట్టాలని నియమం ఏం లేదు. సో పురాతన గ్రంథాల ప్రకారం చూద్దాం వాస్తవానికి. సో దీనికి సో ముందు పాయింట్ బై పాయింట్ చూద్దాం. అసలు ఏమేమి అంశాలు పరిశీలిస్తారు పురాతన గ్రంథాల ప్రకారం అంటే సో ఫస్ట్ దిక్సాధన, అంటే దిక్కులు తెలుసుకొని ఇల్లు నిర్మించాలి. అంటే ఏంటంటే పురాతన గ్రంథాల ప్రకారం మీ స్థలం ఎప్పుడు దిక్కులో ఉండేట్టు మాత్రమే నిర్మించాలి. సో సరిగ్గా దిక్సాధన చేసి సో ఆ దిక్సాధన ఆధారంగా మాత్రం మీ ఇల్లు నిర్మించాలి. అంతేగాని సో 5 degrees తిరిగింది 10 degrees తిరిగింది అలాగే కడతా ఉన్నది లేదు. తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే సో స్థలమేమో దిక్కు తిరిగి ఉంటుంది, వేరే దిక్కులో ఉంటుంది, ఆ స్థలంలో ఉన్న ఇంటిని దిక్కు తిప్పి కడతా ఉన్నారు. సో అట్లా కూడా లేదు. సో మీరు ఎప్పుడు కూడా సో స్థలాన్ని కానీ ఇంటిని కానీ దిక్కుకు ఉన్నట్టుగానే కట్టుకోవాలి పురాతన గ్రంథాల ప్రకారం. తర్వాత ప్రవేశం. ప్రవేశం అంటే ఏంటి? సో ఇంటిలో నుంచి స్థలంలోకి, రోడ్డు వీధిలో నుంచి స్థలంలోకి ఎలా ప్రవేశించాలి. సో అది 2 రకాల ప్రవేశాలు చెప్పబడింది. సో ఆ 2 కూడా చూద్దాం 1 by 1. తర్వాత ఆయం. సో ఆయం అంటే సో దానికి ఒక ప్రత్యేకమైన కొలతల ప్రకారం ఇల్లు నిర్మించాలి. దాంతోపాటు గృహం యొక్క స్థానం, అంటే స్థలంలో మీ ఇల్లు ఎక్కడ నిర్మించాలి. సో ఉత్తరం వైపు నిర్మించాలా, తూర్పు వైపా, పడమర వైపా, దక్షిణమా, నైరుతిన, ఈశాన్యమా, అట్లా స్థలంలో గృహం యొక్క స్థానం ఎక్కడ ఉండాలి. సో అది కూడా పురాతన గ్రంథాలు చెప్పారు. దాంతోపాటు బావి ఎక్కడ ఉండాలి. సో ముఖద్వారం. సో ముఖద్వారం ఎలా ఏర్పాటు చేయాలన్నది కూడా పురాతన గ్రంథాల్లో ఏం చెప్పారన్నది కూడా చూద్దాం. సో తర్వాత వరండా యొక్క ఇంపార్టెన్స్ ఏంటన్నది. సో ఇట్లా పాయింట్ బై పాయింట్ చూద్దాం. సో దిక్సాధన చెప్పాను ఆల్రెడీ. సో మీ స్థలం ఇంటికి దిక్కుకున్నప్పుడు మాత్రమే ఇల్లు కట్టాలి పురాతన గ్రంథాల ప్రకారం. సో అంతేగాని ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారాలు పెట్టండి అని కానీ అట్లాంటిది ఎక్కడా లేదు గ్రంథాల్లో. సో ఉదాహరణకి ఒక ప్రధానమైన అంశం చెప్పినప్పుడు స్థలం దిక్కు లేకుండా ఇల్లే కట్టొద్దు అన్నప్పుడు సో మీరు ఇల్లు కట్టి ఇలా ద్వారాలు పెట్టండి అలా ద్వారాలు పెట్టండి అని ఎలా చెప్తా ఉన్నారు. సో అది ఆలోచించాలి ఎవరైనా. అంటే ఏంటంటే మీ నాడి నడవకపోయినా పర్వాలేదు, మీరు ఏదో చెయ్యండి, ఈ మంది వేయండి అంటే ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది. సో నాడీనే లేదన్నప్పుడు ఇంకా మీరు వేరే వైద్యం చేస్తే ఉపయోగం. అట్లాంటిది పురాతన గ్రంథాల్లో ప్రకారం, ఆధునిక వాస్తు ప్రకారం సో డిగ్రీల వాస్తు అవన్నీ ఉన్నాయి, అది వేరే విషయం. తర్వాత ప్రవేశం. సో ప్రవేశం అంటే ఏంటి? సో ముందుగా ఏంటంటే సో 2 రకాల ప్రవేశాలు ఉంటాయి. సో ప్రవేశం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది గేట్. సో గేట్ ఎలా? సో గేట్ 2 రకాలుగా పెట్టచ్చు. సో ఇలా పెట్టు, ఒకటి
సో తర్వాత ఇల్లు యొక్క స్థానం. సో ఇంటి యొక్క స్థానానికి ఈ ప్రవేశానికి గృహస్థానం అన్నాం కదా, ఈ గృహస్థానానికి ప్రవేశానికి సంబంధం ఉంటుంది. అంటే ఏంటి? సో మీ ఇల్లు ఇలా కట్టొచ్చు, ఇలా కట్టొచ్చు, కానీ 4 వైపులా కూడా కనీసం ఒక 9 ఒక భాగం పిశాచ స్థానం అంటారు. అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 90 అడుగులు ఉందనుకోండి. సో ఇక్కడ 10 అడుగులు కనీసం వదలాలి, ఇటు కానీ ఇటు కానీ. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 45 అడుగులు ఉందనుకోండి. సో ఇటు ఒక 5 అడుగులు, ఇటు ఒక 5 అడుగులు మినిమం వదలాలి. ఓకే, సో వదిలి కట్టుకోవాలి. అప్పుడు ఏంటి ఇప్పుడు? సో ఇక్కడ చూడండి, ప్రవేశానికి ఇల్లు ఇటువైపు కట్టాలి. ఇల్లంతా తీసుకెళ్లి ఈశాన్యంలో కట్టుకోవచ్చు పురాతన గ్రంథాల ప్రకారం. అలాగే ఉంది గ్రంథాలు, నేను అబద్ధం చెప్పట్లేదు. సో దీన్ని ఎవరన్నా విభేదిస్తే నాతో చెప్పొచ్చు, నేను బుక్స్ లో ఉన్న ఆధారాలు కూడా చూపిస్తాను, ఇట్లా లేదని కానీ. సో ఇలా కట్టాలి. సో ఇప్పుడేంటి, ఇలా కట్టినప్పుడు సో ఈ ప్రవేశం చూడండి, ఇది ఇలా వెళ్ళి పూర్ణబాహు అంటే, సో మీరు ఇలా ఎంటర్ అయ్యి ఇలా తిరిగి ఇలా ఇంట్లోకి వెళ్ళాలి. ఇది పూర్ణబాహు ప్రవేశం. సో ఇలా చేయొచ్చు. రెండోది ఏంటంటే, ఇది దక్షిణంలో రోడ్డు ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ ఋషులు పూర్ణబాహు ఉత్సంగ 2 చెప్పారు. ఉత్సంగ అంటే ఏంటి? సో ఈ ఇల్లు ఇలా పెడతాం, గేట్ ఇలా పెట్టి సో డైరెక్ట్ ఇలా వెళ్తాం ఇంట్లోకి. సో ఇక్కడ ముఖద్వారం ఏర్పాటు చేస్తాం. సో ఇది ఉత్సంగ్. ఉత్సంగ్ కంటే కూడా పూర్ణబాహు మంచిదని చెప్పారు. సో ఉత్సంగ్ కొంతమంది ఋషులు ఆమోదించలేదు, బట్ పూర్ణబాహుని అందరూ ఆమోదించారు. సో ఇక్కడ పెట్టాలి మీరు ద్వారం, ఇలా కూడా కట్టుకోవచ్చు. సో ఇలా 2 రకాలుగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఉత్సంగ్ అంటే ముఖద్వారానికి ఎదురుగా గేట్ ఉంటుంది. పూర్ణబాహు అంటే సో గేట్లోంచి ఎంటర్ అయ్యాక కుడివైపుకి తిరిగి ముఖద్వారం ద్వారా ఇంట్లోకి వెళ్ళాలి. సో ఈ 2 రకాల ప్రవేశాలు కూడా ఉపయోగించవచ్చు మీరు. అయితే ఏంటి, ఇక్కడ మనకు ఆయం అన్నది, సో ఆయం కూడా దీనికి సంబంధం ఉంది. ఆయానికి గృహం అనే ఒక స్థానానికి సంబంధం ఉంది, ఆయానికి ముఖద్వారానికి కాదు. నా బుక్ లో కూడా రాశాను. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, సో యావర్గము అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది ఉత్తరపు ఇల్లు లేదా తూర్పు ఇల్లు, ఈ 2 కట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఏంటి, స్థలంలో మీరు ఇల్లు సో ఇలా కూడా కట్టుకోవచ్చు. ఉత్తరపు ఇల్లు అంటే వస్తుంది, ఇలా కట్టి దీనికి ఎదురుగా గేట్ పెట్టుకోవచ్చు. లేదా తూర్పు ఇల్లు ఇలా కట్టుకోవచ్చు, ఇలా కట్టి పూర్ణబాహు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఇట్లా కట్టి వెళ్ళాల్సి ఉంటుంది. సో లేదా నైరుతిలో కట్టుకోవచ్చు. 2 తూర్పు ఉత్తరాల్లో ఖాళీ స్థలం తగ్గించి ఈశాన్య భాగంలో ఇల్లు కట్టి కూడా పూర్ణబాహుని ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదా ఉత్సంగును కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇలా 3 రకాలుగా ఇంటిని నిర్మించవచ్చు. ఎప్పుడు, దేని ప్రకారం? పురాతన గ్రంథాల ప్రకారం. సో మళ్ళీ చెప్తున్నాను, పూర్తి వీడియో చూడని వాళ్ళు ఉంటే ఇలా గ్రంథాల్లో ఉన్నది మాత్రం చెప్తున్నాను, ఇలా చేయమని మేము చెప్పటం లేదు. తర్వాత ఏంటంటే, మేము ఎప్పుడు చెప్పినా కూడా అవి ప్రాథమిక పరిజ్ఞానం కోసం మాత్రమే చెప్తాను. సో మీరు ఎప్పుడు కూడా ఒక నిపుణుని సంప్రదించి నిపుణుని సూచనల మేరకు ఇల్లు కట్టు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా కానీ మీరు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏంటి, సో 2 రకాలు. ఇప్పుడు ఇది తూర్పు ఇల్లు అనుకోండి, ఇక్కడ వర్గులు చూడండి, వర్గుల ప్రకారం సో ఆయం గురించి నేను ప్రత్యేకమైన వీడియో చేస్తాను మళ్ళీ. అంటే ఇది చూడండి, సో ఉత్తరపు ఇల్లు లేదా తూర్పు ఇల్లు కట్టినప్పుడు అంటే ఏంటి, ఇది గజాయం కానీ ధ్వజాయం కానీ కట్టొచ్చు మీరు. వాస్తవానికి చాలా మంది ఏంది, దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు సింహాయం అనుకుంటారు. అది సింహాయం కాదు. దక్షిణపు రోడ్డు ఉన్నప్పుడు గజాయం కానీ ధ్వజాయం కానీ కట్టాలి. అంటే ఉత్తరపు ఇల్లు అంటే స్థలంలో ఉత్తరంలో ఇల్లు కట్టాలి, లేదా తూర్పు భాగంలో ఇల్లు కట్టాలి. సో ఈ 2 యావర్గము ఆ వర్గం వాళ్ళకి ముఖ్యమైనది. సో ఇది గ్రంథాల్లో ఉన్నది. సో ఆయం ఎలా క్యాల్కులేట్ చేస్తాము, దాంట్లో ఎన్ని బొక్కలు ఉన్నాయి, అది ఎంత మీనింగ్లెస్ పద్ధతి ఆయం కట్టడం అన్నది మీకు వేరే వీడియోలో చెప్తాను, అది వేరే విషయం. తర్వాత సో ఇలా కట్టుతున్నప్పుడు ఏం చేయాలి? సో తర్వాత ఏంటి, ముఖద్వారం ఎలా పెట్టాలి? సో మీకు చెప్పినప్పుడు, సో ఇది తూర్పు ఇల్లు లేదా ఉత్తరం ఇల్లు కట్టినప్పుడు మీకు తూర్పు ఇల్లు కట్టారనుకోండి, సో మీకు ఇది వస్తుంది,
పడమర ద్వారం వస్తుంది. సో పడమర ముఖ ద్వారం ఉన్నప్పుడు ఇల్లు ఎలా కట్టాలి? సో పడమర ఉన్నప్పుడు ఇల్లు కట్టాల్సింది పడమర ముఖ ద్వారం ఉన్నప్పుడు ద్వారం ఎక్కడ పెట్టాలి? ముఖ ద్వారం. సో ద్వారాలకు సంబంధించి కూడా సో దేవతా స్థానాలు చెప్పి ఉంది. సో వాటి ప్రకారం ద్వారాలు ఏర్పాటు చేసుకోవాలి. సో ఇది ఎంతమంది పాటిస్తారు? పురాతన పండిత వీరులు కూడా దీన్ని పాటిస్తారా? ఈ దేవతా స్థానాలు ఎవరైనా పాటించి చెప్పొచ్చు, నేను 100% వీటిని పాటిస్తున్నానని చెప్పి. సో ఇక్కడ చూడండి. సో పడమరలు ఎక్కడ? సో ఇది 9 భాగాలు చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 9 సమభాగాలు చేయాలి. కొలతలో సగభాగం అంటే ఇది 45 ఫీట్లు ఉంటే ఒక్కో భాగం 5 ఫీట్లు వస్తుంది. చాలా మంది చక్రం పెడుతున్నారు. ఆ చక్రం కూడా దీర్ఘ చతురస్రాకారంలో అస్సలు పెట్టకూడదు. చతురస్రాకారంలో కూడా సో పొడుగు వెడల్పు సమానంగా ఉన్నప్పుడు కూడా సో చక్రం కొంచెం డిఫరెన్స్ చూపిస్తుంది. యాంగిల్ డిస్టెన్స్ వేరు, లీనియర్ డిస్టెన్స్ మధ్య తేడా తెలియదు చాలా మందికి. తర్వాత చక్రంలో 8 స్థానాలే ఉంటున్నాయి. సో చక్రంలో ఎందుకు 8? సో క్యాల్కులేషన్ ఈజీగా ఉండడం కోసం 9 బదులు 8 పెట్టుకున్నారు. సో అది సో మళ్ళీ నానా రాద్ధాంతం చేస్తారు. ఆయం కట్టాలి, ఆయం ప్రకారం ద్వారాలు పెట్టాలి. ఎవరు పెట్టరు. ఆయం కడతారు, వాళ్ళు ఇష్టం వచ్చిన చోట ద్వారాలు పెడతారు, వాళ్ళు ఇష్టం వచ్చిన చోట ఇల్లు కడతారు. ఆయం అంటే ముఖద్వారం అంటారు, ముఖద్వారం కాదు. ఆయం అంటే సో ఒక ప్రత్యేకమైన కొలతతో లెక్క కట్టి దాన్ని ఏ స్థానంలో ఇల్లు కడుతున్నారు అన్నది ఆయం. దక్షిణ ముఖ ద్వారం అన్నది కాదు, లేదా ఉత్తర ముఖ ద్వారం అన్నది కాదు. అది దక్షిణ పిల్ల ఉత్తర పిల్ల అన్నది చూడాలి. సరే, ఇంకా వీడియో ఇక్కడ వస్తే పడమరలో ఎక్కడ పెట్టమన్నాడు? 3 4లో పెట్టుకోవాలి. ఇక్కడ సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇది 9 భాగాలు చేసి ఇక్కడ ఎక్కడైనా మీరు ద్వారం పెట్టుకోవాలి. సో 3 అంటే ఇక్కడికి వస్తుంది. అది ఏ గదిలో ఉందన్నది అది అవసరం లేదు. సో ఇక్కడ ఇక్కడ చూడండి. సో ఇలా కట్టుకోవాలి. అంటే మీరు ఇంప్లిమెంట్ చేసి సో పడమర వైపున 3 లేదా 4లో ద్వారం పెట్టి అది ఏ గదికి ఉంది, నైరుతి గద లేదా పడమర గద, వాయువ్యం గద అన్నది అసలు ఇంపార్టెన్సే కాదు పురాతన గ్రంథాల ప్రకారం. జస్ట్ ఆ పర్టికులర్ స్థానంలో ద్వారం పెట్టుకోవాలి. సో 3వ స్థానం అంటే అది నైరుతిలోనే పడుతుంది. వాస్తవానికి పురాతన గ్రంథాల ప్రకారం నైరుతిలో గేటు పెట్టుకోవచ్చు, నైరుతిలో ద్వారం కూడా పెట్టుకోవచ్చు. మరి ఎంతమంది పెడతారన్నది చూపించాలి. సో ఇలా లేదు మీరు పూర్ణ బాహు ఇంప్లిమెంట్ చేస్తారు, లేదు మీరు మీ ఉత్సంగం చేస్తాం అనుకోండి అన్నారనుకోండి, అప్పుడు ఇలా అప్పుడు ఉత్తరం ఇల్లు కట్టుకుని ఇలానే కట్టుకోవచ్చు, ఇలా కూడా కట్టుకోవచ్చు. సో ద్వారం దీనికి ఎదురుగా పెట్టి సో గేటుని తీసి అప్పుడు ఏం చేయాలి? దీని దక్షిణ ముఖ ద్వార గృహం. సో దక్షిణ ముఖ ద్వార గృహం ఎక్కడ కట్టాలి? సో ఇట్లా. సో దక్షిణ ముఖ ద్వార గృహం అయితే దాంట్లో ద్వారం ఎక్కడ పెట్టాలి? సో 1 2 3 4 లేదా 6లో పెట్టాలి. చూడండి, 5లో పెట్టకూడదు. 5లో సర్వనాశనం అని చెప్పారు పురాతన గ్రంథాల్లో. చాలా మంది మధ్య ద్వారాలు పెట్టుకోండి, 1 ఇంచు అటు జరపండి, అట్లా లేదు. 5వ స్థానంలో ద్వారం పెట్టొద్దని ఉంది. సో 5వ స్థానంలో ద్వారం పెట్టొద్దు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 4 లేదా 6లో పెట్టమన్నారు. 1 ఇంచు అటు జరపమని కానీ అట్లాంటిది ఏం లేదు. కేవలం ఉత్తరంలో మాత్రమే మధ్య ద్వారం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, తూర్పులో కానీ మధ్య ద్వారం పెట్టుకోవద్దని ఉంది పురాతన గ్రంథాలు. ఓకే, సో ఇలా ఈ 4లో కానీ 6లో కానీ మీ ద్వారం పెట్టుకోవాలి. ఉత్సంగని సో ఇక్కడ 4 అంటే ఇక్కడ రావచ్చు సుమారుగా. సో లేకుంటే 6 అంటే ఇక్కడ వస్తుంది. మధ్యలో మాత్రం ద్వారం ఎదురుగా మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ ద్వారం గేట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఉంటే ద్వారానికి ఎదురుగా. సో దీన్ని ఉత్సంగ అంటారు. సో ఉత్సంగాని పూర్ణబాహు రెండు కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఏంటి? సో మీరు ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఇల్లు కట్టుకొని లేదా ఈశాన్యంలో కానీ ఇల్లు కట్టి సో పడమరలో కానీ దక్షిణంలో కానీ ముఖద్వారం ఏర్పాటు చేసుకోవాలి పురాతన గ్రంథాల ప్రకారం. తర్వాత ముఖద్వారం చెప్పాను. తర్వాత వరండా. సో వరండా ఏంటి?
మీరు ఏ వైపు అయితే ముఖ ద్వారం ఏర్పాటు చేస్తారో లేదా ఏ వైపు అయితే బాహ్య ద్వారం ఏర్పాటు చేస్తారో అక్కడ వరండా ఏర్పాటు చేసుకోమని చెప్పారు. అంటే మీరు ఇప్పుడు ఇది ఉచితంగా అమలు చేస్తున్నారు అనుకోండి. సో ఇక్కడ ద్వారం పెట్టారు, ఈ వైపు ద్వారం పెడితే ఇక్కడ ఒక వరండా ఏర్పాటు చేసుకోవాలి. సో వరండా అంటే ఏంది? పిల్లర్లతో కూడిన వరండా. అంటే ఏంటి? ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లర్ ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే ఇది వరండా అవుతుంది. అంతేగాని ఇట్లా రూఫ్ ఎక్స్టెండ్ అవుతాయి. ఈరోజు స్లాబ్ వచ్చినాయి, కాంక్రీట్ తో రూఫ్ వేసినప్పుడు ఆ రూఫ్ గోడ మించి ఎక్స్టెండ్ అవుతుంది బయటికి, అది వరండా వరండా అంటే వెర్టికల్ గా పిల్లర్స్ ఉన్నది మాత్రమే వరండా అవుతుంది. అంటే ఇంకా ఏంటి? సో ఈ వైపు ముఖద్వారం పెడితే ఈ వైపు వరండా పెట్టాలి. ఈ వైపు వరండా అంటే మీరు పడమర ముఖంగా ఇల్లు కట్టారనుకోండి, పడమరలో 3 లేదా 4లో ద్వారం పెట్టారు ముఖద్వారం, అప్పుడు ఈ వైపు వరండా ఏర్పాటు చేయాలి. సో ఇట్లా కట్టాలి మీరు. అంతేకాకుండా మీరు ఏ వైపు అయితే బాహ్య ద్వారం ఏర్పాటు చేస్తారో ఆ వైపు వరండా ఏర్పాటు చేయాలి. అంటే ఏంటి? మీరు ఇప్పుడు ధనదా గృహం నిర్మించాలనుకున్నారు. సో ధనదా గృహం అంటే ఏంటి? సో ఇది ధనదా గృహం అంటే దక్షిణం, తూర్పు, ఉత్తరం 3 రోడ్లు ఉన్నదాన్ని ధనదా గృహం అంటారు. 3 ద్వారాలు ఉండాలి. అంటే ఎట్లా? సో ఇది దక్షిణం, సో ఇది ఉత్తరం, ఇది తూర్పు, 3 వైపుల ద్వారాలు ఉన్నాయి. దీంతో పాటు 3 వైపుల వరండా కూడా ఉండాలి, అప్పుడే ధనదా గృహం అవుతుంది. ఇంకా ఏం చెప్పారంటే, సో ఇక్కడ కూడా చెప్పాను కదా, వరండా అంటే అక్కడ పిల్లర్ ఉంటేనే వరండా అవుతుంది. కనీసం ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లరు, ఇక్కడ ఒక పిల్లర్, మధ్యలో కూడా వేసుకోవచ్చు పిల్లర్లు. ఇలా కట్టినప్పుడే అది ధనదా గృహం అవుతుంది. వరండా లేని ఇల్లు ఇల్లే కాదని చెప్పారు పురాతన గ్రంథాలు. ఎక్స్క్యూజ్ మీ. సో అంటే ఏంటి? వాస్తుని మీరు పురాతన గ్రంథాల ప్రకారం అసలు ఎంతమంది అమలు చేస్తారు? అవి అమలు చేయొచ్చా? చేస్తే లాభ నష్టాలు ఏంటి? ఎందుకు చేయరు? చాలా మంది ఏం చెప్తున్నారు అంటే అవన్నీ అమలు చేయలేమండి అని చెప్తా ఉన్నారు. ఎందుకు చేయలేరు? ఇప్పుడు ఇంకోటి చూడండి, బావి అన్నారు. ఏంటి? స్థానం అంటే ఇక్కడ పడమర వరుణి స్థానంగా పడమరలో బావి పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఇటువైపు ఎక్కువ ఖాళీ ప్రదేశం వచ్చినప్పుడు ఆ వైపే బావి పెట్టుకుంటాం జనరల్ గా. ఇరుకులో ఎక్కడో బావి పెట్టాం కదా, ఇక్కడ స్థలం వెళ్ళినప్పుడు. సో పడమరలో కూడా బావి పెట్టుకోవాలి మరి, కానీ ఎవరు పెట్టరు, వీటన్నిటి ఇంప్లిమెంట్ చేయలేరు, చెయ్యలేమని చెప్తున్నారు. ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఎందుకు చేయలేరో కూడా చెప్పాలి. అంటే ఏంటి? అవి చేస్తే నష్టం వస్తుందని చేయట్లేదా, లేకుంటే ఆచరణ సాధ్యం కాదని చెప్తున్నారు అన్నది వాళ్ళే చెప్పాలి. సో అంటే ఇప్పుడు ఆయం ఉన్నారు, ఆయం గురించి పిచ్చి పిచ్చి లెక్కలు. ఆయం అన్నది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఒక్క నిమిషంలో ఆయం చేయొచ్చు, ఎట్లాంటి ఇంటికైనా. సో మీరు ఆ ఎక్సెల్ షీట్, మీకు ఒక వీడియో కూడా చేయాలి, ఎక్సెల్ షీట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉపయోగించి ఆయం ఎట్లా క్యాల్కులేట్ చేయాలి. చాలా సింపుల్. అదే పెద్ద ఏంటి నాసాకు సంబంధించిన పరిశోధన చేసి లెక్కలు చేస్తున్నట్టుగా వీళ్ళు గణితం అంటే దాంట్లో ఏమున్నాయి? కూడికలు, హెచ్చవేతలు, ఇవి ఒకదాన్ని హెచ్చవేసి ఇంకో దాన్ని డివైడ్ చేసి, అదే హెచ్చవేతలు బాగా దాన్ని డివైడ్ చేయడం. సో వాటికే పెద్ద గణితం అని చెప్పేసి ఏదో ఎవరికి తెలియని గణితం వీలే చేస్తున్నట్టుగా చెప్పి ఆయం పేరుతో మోసం చేస్తున్నారు. నా ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ వదిలేసి పూర్ణబాహు పాటించరు. చాలా మంది ఏం చేస్తారంటే, ఇక్కడ దక్షిణంలో ఇక్కడ పెట్టి హీనబాహు ఇంప్లిమెంట్ చేస్తే కుటుంబాలు నాశనం అవుతాయి ఇట్లా చెప్తా ఉన్నారు. ఫ్యామిలీ పిల్లలు ప్రేమలో పడతారు, లేచిపోతారు, ఇట్లాంటివి చెప్తా ఉన్నారు పిచ్చి పిచ్చి. మరి పూర్ణబాహు చేయమని చెప్పారు కదా, ఎందుకు చేయట్లేదు? అది మంచిదని ఎందుకు చెప్పట్లేదు మీరు? ఆలోచించండి. సో వరండా ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? కనీసం చెప్తున్నారా వాళ్ళకి? ఇవన్నీ వదిలేసి కేవలం ఆయం ఒక్కదాని గురించి ఎందుకు పట్టుకొని ఎలాడుతున్నారు? అది నా ప్రశ్న. ఇంకా లేసాను నేను ఇప్పుడు ఈ దేవస్థానాల గురించి వీడియోలు చేస్తాను.
ఎవ్వరు ఆ దేవతా స్థానాన్ని ఫాలో గారు. మళ్ళీ తీసుకెళ్లి మధ్యలో ద్వారం పెట్టండి, మధ్య ద్వారాలు సూపరు, పురాతన గ్రంథాలే సూపర్ అని చెప్తారు. ఆ గ్రంథాల్లో చూస్తే గ్రంథాల్లో మధ్య ద్వారాలు పెట్టమని లేదు. సో ఆయం గురించి ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాం. ఆయం అసలు ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు, దాంట్లో ఏం బొక్కలు ఉన్నాయి, అసలు ఎంత అది నవ్వు తెప్పించే విషయం ఆయం అన్నది చేస్తాం. సో ఇంకా ప్రశ్న వేశాను నేను, ఇంతవరకు సమాధానం చెప్పట్లేదు ఎవరు. వాస్తుశాస్త్రంలో అష్టదిక్పాలకుల పాత్ర ఏంటి అని చెప్పి నేను ఒక ప్రశ్న ఇస్తాను, ఇంతవరకు సమాధానం లేదు. మళ్ళీ ప్రశ్నలు అంటే పనికిరాని ప్రశ్నలు అంటారు. వాళ్ళు వేసే ప్రశ్న ఒకటే, ఈశాన్య ద్వారాలు ఏ గ్రంథాలు, దరిద్రం తెచ్చింది ఎవరు, ఏ గ్రంథాల్లో ఉంటారు. మధ్య ద్వారాలు కూడా లేవు గ్రంథాల్లో, అది తెలుసుకోండి. మధ్య ద్వారాలు, ద్వారానికి ఎదురుగా ద్వారం పెట్టమని కానీ అవన్నీ పాతిళ్ళల్లో ఉండేవి. వాళ్ళు ఎలా పెట్టారు గ్రంథాల్లో చూస్తే విలువ, మరి వాళ్ళు ఎందుకు అలా ఆచరించారు, వాళ్ళు దానిలో నుంచి డీవియేట్. ఇంకా చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఈ గ్రహాలు అనేసి, ఆయం అని చెప్పేసి, తర్వాత దేవస్థానాలు అనేసి ఇట్లా ఎన్నో తెచ్చి ఇక్కడ పెడతారు. అష్టదిక్పాలకులు ఏం చేస్తుంటారంటే ప్రశ్న సమాధానం చెప్పారు. సో పోనీ ఇక్కడ గ్రహాధిపతులందరూ వచ్చి ఇక్కడ దిక్కుల్ని పాలిస్తుంటే అక్కడ గ్రహాల్ని పాలించేది ఎవరు? గ్రహాధిపతులు అక్కడెవరు ఉన్నారు, అక్కడెవరు నియమించి వచ్చారా ఇక్కడికి, లేకుంటే అష్టదిక్పాలకుల్ని అక్కడికి పంపించారా? ఎమ్మటే ఏం చెప్తున్నారంటే, సో నేను ఒక వీడియోల గురించి 4 పిల్లలు 16 పిల్లల వస్తుంది. ఇలా ఒక వీడియో చేశాను. 6 పిల్లర్లు అంటే ఏంటి అంటే ఇలా ఉంటుంది. గదుల అమెరికా అని టాపిక్ రాశాను నా బుక్ లో. సో ఇలా 3 గదులు అమర్చినప్పుడు దాంట్లో ఏంటి, మనకి 9 గదులు వస్తాయి. సో 9 గదులు వచ్చినప్పుడు సో ఇలా ఉంటుంది. ఇది మంచిది అని చెప్పి నేను రాశాను. దాన్ని ఏం చేశారు, దాన్ని మార్చి 16 పిల్లర్లు. సో ఇక్కడ ఏంటి, 1 2 3 4 పిల్లర్లు, ఇటు కూడా 4 పిల్లర్లు, 4 × 4 16 పిల్లర్లు అయితే మంచిదని చెప్పి ఇట్లాంటి డ్రాయింగ్ వేసి చూపిస్తున్నారు. ఏమనాలి వీళ్ళని? పిల్లర్లు ఏంటి, పిల్లర్ లేకుండా కూడా ఇల్లు కడతారు. మరి అప్పుడు ప్రతి కార్నర్ కి ఇక్కడ పిల్లర్ ఇక్కడ పిల్లర్ ఉండాలని లేదు. ఈ రోజు ఇక్కడ అసలు ఇక్కడ పార్కింగ్ లో చూస్తే ఇక్కడ పిల్లరే ఉండదు, మధ్యలో బయట పిల్లర్లు ఉంటాయి, లోపలంతా క్రాస్ బీమ్స్ వేస్తారు. మరి అప్పుడు జ్ఞానం ఉండాలి కదా చెప్పేటప్పుడు. సో వినేవాడు లోకు అయినప్పుడు ఏదైనా చెప్తారు, చెప్తే వినేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారు. సరే పిల్లర్ అన్నారు, ఇప్పుడు నేను డైరెక్ట్ గా చెప్పాను, ఇది గదులు అమెరికా ఇంపార్టెంట్ అని చెప్పాను. పిల్లర్లని మళ్ళీ దాన్ని మార్చేసి ఇంకో రకంగా చెప్పి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు, గ్రహాలంట. సో 3 × 3 9 ఉన్నాయి కాబట్టి 9 గ్రహాలట. ఇదొక గ్రహం, ఇదొక గ్రహం, ఇదొక గ్రహం. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి దిక్కుల్ని వీళ్ళు పాలిస్తుంటే అక్కడ గ్రహాలను ఎవరు పాలిస్తున్నారు చెప్పండి? ఆ ప్రశ్న ఇంతవరకు సమాధానం చెప్పి ఏ పురాతన పండితుడు కూడా అష్టదిక్కుల పాత్ర ఏంది వాస్తుశాస్త్రంలో అని ప్రశ్నించారు, ఇంతవరకు లేదు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే గ్రంథాల్లో కూడా ఉండదు. గ్రంథాల్లో కూడా ఇంట్రడక్షన్ లో కనిపిస్తారు, బట్ లోపల వాస్తుశాస్త్రంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు దేవతా స్థానాలు, రవి, కుజుడు, వీళ్ళు కనిపిస్తుంటారు. తర్వాత చాలా మంది తెలియని విషయం అంటే ఇదంతా మన ధర్మంలో బాగా చెప్పేసి కావచ్చు, మనం జ్యోతిష్యము మంచి రోజు చూసుకొని పనులు, ఇదంతా ధర్మంలో భాగం, వాస్తు కూడా మన ధర్మంలో భాగం. బట్ దేనికి తేడా తెలియాలి. సో వాస్తుశాస్త్రమైన లేదా జ్యోతిషమైన భగవద్గీతలో శ్రీకృష్ణ బోధించలేదు. సో ఇవన్నీ ఋషులు తమ పరిశోధన ద్వారా తెలియజేశారు. వాటిలో మంచి చెడులు ఉంటే మార్పులు చేసుకొని అభివృద్ధి చేసుకోవాలి. చెడు ఆలోచనలు ఉంటే సో వాళ్ళకున్న పరిజ్ఞానం ప్రకారం అందులో కొన్ని నియమాలు ఏర్పాటు చేసి వాటిని అభివృద్ధి చేసుకోవాలి. పోనీ మరి పాటిస్తారంటే పాటించాలి. ఆధునిక వాస్తులో ఉన్నాయే తీసుకెళ్ళి మళ్ళీ అందులో మిక్స్ చేస్తారు, తప్పు కాదు, అలా పాటించడం కూడా తప్పు. కొంతమంది ఉంటారు ఆయం కడతారు, ఆధునిక వాస్తు ప్రకారం ఖాళీ స్థానాలు ఏర్పాటు చేస్తారు, మూరలు ద్వారాలు ఏర్పాటు చేస్తారు. ఆయం అంటే ఏంటి, కేవలం కొలతలు, ఆ కొలతల వరకే వాళ్ళు ఆయంగా కడతారు. సో దానివల్ల నష్టమే లేదు. ఎంతవరకు మిగతా
మిగతా వాస్తు నియమాలు పాటించినంత వరకు దానివల్ల నష్టం లేదు. బట్ ఆ ఆయం పేరుతోటి ఖాళీ ప్రదేశాలకు సంబంధించిన దోషం ఏర్పడొచ్చు. పొడుగు కొలతలు మారిన ఆచరించడం తప్పు లేదు. కానీ విమర్శించకూడదు. ద్వారాలు ఎవరు తెచ్చాడు, అదొక ఋషులే చేశారు అన్నారు అనుకోండి, మరి ఋషులు చెప్పిందే పాటించాలి, గ్రంథాల్లో ఉన్నదే పాటించాలి. మరి ఇవన్నీ పాటించకూడదు. ఓకే, సో అంటే ఏంటి, రవి గురుడు గ్రహాధిపతులు వచ్చి ఇక్కడ ఇంట్లో ఉంటే అక్కడ గ్రహాలు ఏం చేస్తున్నారు? అష్టదిక్పాలకులు ఆశ్వాసానికి ఆధారం. నేను ఒక బుక్ లో కూడా రాశాను యాక్చువల్ గా. దోషాలు 8 రకాలు ఉంటాయి. 8 దిక్కులు ఉన్నాయి, 8 రకాల నష్టాలు జరుగుతాయి. ఉదయం ఇది వాయువ్యం దిక్కు. ఈ మూలలో దోషాలు ఉన్నాయనుకోండి, ఒకే రకమైన నష్టాలు కలుగుతాయి. ఉదాహరణకి కోర్టు కేసులు, లేదా మానసిక ప్రశాంతత లేకపోవడం, గొడవలు, ఇట్లాంటి. ఈ మూలలో నష్టం ఉందనుకోండి, ఇక్కడ ఆరోగ్యం, తీవ్రమైన అనారోగ్యం, వ్యసనాలు, ఇట్లా ముఖ్యంగా అట్లా జరుగుతుంది. ఆర్థిక నష్టాలు అన్ని ఏ దోషం ఉన్నా ఆర్థిక నష్టం జరగవచ్చు, అది వేరే విషయం. బట్ ఈ స్థాయిలో మనం వాశాస్త్రం అభివృద్ధి చెందినాక తీసుకెళ్లి మళ్ళీ అక్కడ పెట్టుకుంటే పాండు రోగం వస్తాయి, ఇక్కడ ద్వారం పెడితే సుగుణాలు కలుగుతాయి, అక్కడ పెడితే ఇది కలుగుతాయి. చూడండి ఇది ఎలా ఉందో, ఎంత ఇక్కడ పాత గ్రంథాలని అంటే ఏంటి, వీళ్ళంతా ఈ బ్యాచ్ అంతా ఏంటంటే వీళ్ళంతా కూడా సరాసరి ఒక బుక్ తీసుకొని, వాస్తు బుక్ తీసుకొని రంగంలో దిగిన బ్యాచ్ అన్నమాట వీళ్ళంతా. నిజంగా పుస్తకాలు చదివి ఫీల్డ్ మీద ఎలా ఉంది, ఇది నిజమా కాదా అని క్రాస్ వెరిఫై చేసుకోకుండా రంగంలోకి వచ్చిన బ్యాచ్ ఇదంతా. ఈ పురాతన గ్రంథాల గురించి మాట్లాడే వాళ్ళు. చూడండి ఇక్కడ ముఖ్యాలో బల్లాటలో పెట్టండి. సో బల్లాటలో పెడితే కీర్తి ఐశ్వర్యం కలుగుతాడు, సోమలో పెడితే ధర్మవర్తన కలుగుతాడు. సోమలో పెడితే డబ్బులు వస్తున్నాయని వీళ్ళు చెప్తారు, అక్కడేం ధర్మవర్తన అని ఉంది. సో ధర్మవర్తన కలుగుతుందంటే అది అట్రాక్టివ్ గా లేదుగా. సోమలో పెట్టండి, ఉత్తరంలో మధ్య ద్వారం, డబ్బులు వస్తాయని వీళ్ళు చెప్తారు. ఓకే, ఇక్కడ చూడండి. సో సుగుణ సంపద వృద్ధి. ఎవరికి సుగుణాలు కలుగుతాయి? పుత్రధనం, ధనలాభం. ధనలాభం సుగ్రీవలో పెడితే, మరి పెట్టరు కదా. సూర్యలో పెడితే శత్రుత్వం, పుత్రనాశం అని ఉంది 5లో, మరి పెట్టరు. సరే పెడతారు, నష్టం అని చెప్పినా పెడతారు. తర్వాత ఎక్కడండి, యమస్థానం, మధ్యస్థానం దక్షిణలో పెడితే క్షుద్ర కర్మ సర్వనాశనం అని ఉంది. క్షుద్ర కర్మలు అంటే వీళ్ళు చేసే క్షుద్ర కర్మలు ఉన్నాయిగా, చూడండి. భూమి మీద ముగ్గుతో గీసి డబ్బాలుగా గళ్ళుగా గీసి దాంట్లో పనికిరాని క్షుద్ర పూజలు లాంటి పూజలు చేసి, ఏం పని అది? పాటించరు. ఎవరైతే ఈ దేవస్థానాల గురించి చెప్తారో వాళ్ళే వీటిని పాటించరు. అవి చూడండి ఎట్లా ఉన్నాయో. ఈడబెడితే వ్యాధి పీడ అన్నాడు, ఈడబెడితే ఇంకోటి ఏదో అన్నాడు. శ్రమ రాజభయం అంట, శత్రుభయం, సంతపీడ. సో ఇవన్నీ అసలు ఏదన్నా ఒక అలా కాకుండా ఇక్కడ వాయువ్యంలో దోషం ఉంటే మానసిక రుగ్మతలు వస్తాయని చెప్పారు. అది అందరు పాటించేది, అందరు ఆమోదించేది. మళ్ళీ ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఆచరణ సాధ్యం కాదు కదా, మీనింగ్ లెస్ కదా. మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పడం, వాటి మీద వీడియోలు చేయడం ఎందుకు? వాస్తులో వీళ్ళు పాటించాలంటే నిజంగా సర్వనాశనం అవుతారు ఆ ప్రాచీన వాస్తుని పాటిస్తే, అది తెలుసుకోండి. అందుకే వీళ్ళు పాటించరు. అందులో పనికొచ్చే ఉంటే తీసుకోవచ్చు. కొన్ని నియమాలు నిజంగా ఋషులు చెప్పారు ఆ రోజుల్లోనే. ఇల్లు ఎప్పుడు కూడా నైరుతి 90 degrees ఉండాలి, మూల మట్టానికి ఉండాలి, ఈశాన్యం ఎలా ఇవి చెప్పారు. అట్లాంటివి తీసుకోండి, మంచివి. పనికిరాని తీసుకొని పనికొచ్చే వదిలేసి ఆలోచించి. సో ఇది ఇక్కడ పెట్టుకోమన్నారు, విశ్వకర్మ పడమరలో పెట్టుకోమన్నాడు. ఎవరు వచ్చారు? తీసి చూపించాను మీకు ఇంత ముందు. సో ఇది మీరు దక్షిణ పురాతన గ్రంథాల ప్రకారం ఇల్లు నిర్మించాల్సిన విధానం. ఇలా నిర్మించమని నేను చెప్పట్లేదు, గ్రంథాల్లో ఉన్నది చెప్తున్నాను. అది పాటించారా పాటించారా అన్నది మీ ఇష్టం, అది తెలుసుకోండి. ఓకే, నమస్కారం.